పెట్టినా 20 మంది 25 మంది వస్తే అది మహాసభ అవుతుంది. వాళ్ళు కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళే వస్తున్నారు. ఇలాగ కాల పరిణామం అన్నది ఒక్కొక్కటి దాటుకొని వస్తున్నాం. అయితే వాటి మూలం ఎప్పుడైనా కూడా కొత్త రూపాన్ని ధరిస్తుంది. అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మాస్టర్ ఆఫ్ సెర్మనీ టుడేస్ శ్రీ వరలక్ష్మిని కోరుతున్నాను. And positive attitude. Today, she is the Torchbearer Award. We recognize her as a beacon of inspiration, someone who leads us by example, lights the path for others, and upholds the values that this award symbolizes. అన్నారు. చాలా సంతోషం. థ్యాంక్స్ విక్రమ్ గారు, థ్యాంక్స్ సజనీ గారు. నేను దూరి వత్సలేంద్ర, సీనియర్ లాయర్. కానీ డాన్స్ అనేది నా చిన్నప్పటి నుంచి ప్యాషన్. నటరాజ్ రామకృష్ణ గారు వీళ్ళందరూ ఎంతో కష్టపడినా ఎక్కడో కొంచెం ఆంధ్రనాట్యం అంటే మిగిలిపోయింది. దాన్ని ఎంకరేజ్ చేయాలి. స్కూల్స్లో కూడా డాన్స్ అనేది ఒక చాప్టర్ కింద పెట్టాలి. మన ట్రెడిషన్ మనం మర్చిపోతున్నాము. మోడర్న్ డాన్సెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అసలు ఎవ్వరు క్లాసికల్ డాన్స్కి నిజంగా చెప్పాలంటే ప్రోత్సహించే వాళ్ళు లేరు, చూడడానికి వచ్చే వాళ్ళు లేరు. ఉట్టి న్యూస్ ఛానల్స్ ద్వారా ఇంట్లో కూర్చొని ఏదో చేశారు వీళ్ళు, అది కూడా వెంటనే ఛానల్ మార్చేస్తారు. ఆ ఐటమ్స్ వాళ్ళు ప్రదర్శన ఎవ్వరూ చూడడం లేదు. కనుక నా ఉద్దేశంలో ప్రతి స్కూల్లో కరికులర్ ఇప్పుడు స్పోర్ట్స్ ఎలా పెడతారో క్లాసికల్ డాన్సెస్ కూడా ఒక సబ్జెక్ట్ పెడితే మన కల్చర్, మన ట్రెడిషన్ మనం మర్చిపోకుండా ఉంటాము. వెస్టర్నైజ్ కల్చర్ తెచ్చి బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ డాన్సెస్ అనేవి కాకుండా మన ఓన్ ఇండియన్ కల్చర్ ఏంటి అనేది జనంలోకి రావాలి. చిన్నపిల్లలు నేర్చుకోవాలి, మన సంస్కృతి తెలియాలి. రామాయణాలు అంటే ఏంటి, భారతం అంటే ఏంటి, సత్యభామ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. నేను డాన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆంధ్రనాట్యం, ఇది వరకు అది భరతనాట్యము, కూచిపూడి అన్ని మిక్స్డ్ అన్నారు. ఆంధ్రనాట్యం ఎన్టీ రామారావు గారు యాక్చువల్లీ చాలా ముందుకి తెచ్చారు, తెలుగు నాట్యాలు కానీ డాన్సెస్ కానీ. సో ఆంధ్రనాట్యం నేను పర్ఫామ్ చేస్తానే ఉన్నాను కంటిన్యూస్గా. మేజర్ అవార్డ్స్ నాకు వచ్చినవి పేరుని ఫస్ట్ పర్ఫార్మర్గా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో. వేరే కంట్రీస్ లో కాదు, ఆల్ ఓవర్ ఇండియా చేశాను. ఫ్రీడమ్ కాన్సర్ట్స్ లో చాలా అవార్డ్స్ తీసుకున్నాను. కానీ అవార్డ్స్ నాకు ఇంపార్టెంట్ ఎప్పుడు కాదు. మేజర్ కృష్ణారావు గారు, అప్పుడు జనరల్ కృష్ణారావు గారు అనేసి జనరల్ ఆఫ్ ది ఆర్మీ, ఐ టుక్ అవార్డ్. ఆయన దగ్గర నుంచి నేను అవార్డు తీసుకున్నది చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే నేను రెస్పెక్ట్ ఇచ్చేది అగైన్ మన ఇండియన్ ఆర్మీకి. అండ్ డాన్స్ ఫామ్స్ లో కూడా పాపం వాళ్ళు అంత చేస్తారు. వాళ్ళ క్యాంప్స్ లో వెళ్ళి క్లాసికల్ డాన్సెస్ పర్ఫామ్ చేస్తే కూడా అది కూడా ఆర్మీ వాళ్ళ పిల్లలకి కూడా నేర్పడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఈ వేదిక మీద మీరు అవార్డు తీసుకోవడం ఎలా అనిపించింది? లెజెండరీ చేతుల మీద నిజంగా డాన్స్ ఎంకరేజ్మెంట్ అనేది ప్రతి ఆర్టిస్ట్ కి చాలా హ్యాపీ మూమెంట్ అండి. నమస్కారం అండి, నా పేరు ఆశా జ్యోతి నమ్ము. మా హస్బెండ్ విజయ్ కిషోర్ నమ్ము. అఫ్కోర్స్ తను రీసెంట్గా ఎక్స్పైర్ అయిపోయారు. బట్ మై 2 daughters, they are twins. వీళ్ళిద్దరు కబుల్ పిల్లలండి. దే ఆర్ సో మచ్ బ్లెస్డ్ విత్ హిస్ ఫాదర్. అండ్ చాలా చాలా ప్రివిలేజ్ ఫీల్ అవుతున్నాను. బికాజ్ నా 2 daughtersకి వాళ్ళు ఇచ్చిన ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ చూసి గురువులందరూ ఇప్పుడు వాళ్ళు పిక్ చేసి అప్పుడు ఎక్సలెన్స్ అవార్డ్స్ అండ్ అదే ఆర్గనైజేషన్ త్రూ డాన్స్ ఇండియా మ్యాగజైన్ త్రూ నా కూతురు మళ్ళీ పిక్ చేసి ద బెస్ట్ కిండర్ స్పిరిట్ అవార్డ్స్ ఇచ్చారు. విత్ సో మెనీ టాలెంటెడ్ గురూస్, టీచర్స్ అండ్ టాలెంటెడ్ పీపుల్. వాళ్ళందరి మధ్యలో నా ఇద్దరు కూతుర్లు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్
మనస్ఫూర్తిగా విక్రమ్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ మై హస్బెండ్ టు బ్లెస్ దెమ్ మోర్. ఎస్ మేడం, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మేడం. ఫాదర్ లేకున్నా మీరు ఇంత అద్భుతంగా శిక్షణ ఇచ్చి పెంచారు, ఈరోజు ఇంత గొప్ప వేదికగా. 3 months ఎస్ మేడం. రీసెంట్గా చదువుతాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. ఎస్ మేడం, ఇంకా ఎన్నో విజయాలు చూడాలి మేడం, చూస్తారు మేడం, ఇంకా ఎన్నో విజయాలు పాపాలి ఇంకా. ఎస్ సార్. స్పెషల్ గెస్ట్కి ఇన్వైట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ అవార్డీస్, అందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ దాంట్లో ఎస్ వెరీ ప్రామినెంట్. ఎస్ సార్. ఎస్ సార్. అందరికీ ఎస్పెషల్లీ డ్యాన్స్ ఏరియా వాళ్ళు ఇదంతా ఆర్గనైజ్ చేసి వాళ్ళు ప్రోత్సహించి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టూరిజంలో కూడా మేము ఆపర్చునిటీస్ ఉంటే డెఫినెట్లీ మా వెన్యూస్ ఎస్ కాంప్లిమెంటరీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అంటే అందరూ అది ఎంకరేజ్ చేయడానికి తెలంగాణలో ఏ ఈవెంట్స్ ఉన్నా టూరిజంలో మా ప్లేసెస్ కానీ వెన్యూస్ ప్రారంభం కానీ యూజ్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడన్నా వస్తే మంచి ఈవెంట్స్ ప్లాన్ చేస్తే డెఫినెట్లీ సపోర్ట్. సార్, డ్యాన్స్ డే సందర్భంగా కూచిపూడికి మన కల్చరల్ సొసైటీకి దాని అది ఉద్దేశించి ఏమైనా మెసేజ్ చెప్పాలని స్టూడెంట్స్ పేరెంట్స్కి కానివ్వండి, స్టూడెంట్స్కి. ఇదంతా ఓన్లీ చదువులో అంటే Yes. ఓన్లీ బుక్స్ తప్ప అటు ఇటు చూడడానికి కూడా ఒప్పుకోవట్లేదు సార్. ఎస్ చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ కానీ కల్చరల్ హెరిటేజ్ వాటికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎస్ ఇప్పుడు ఫ్యూచర్లో కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు సెలబ్రిటీస్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు Yes. కానీ వాళ్ళకి కొంచెం ఇన్స్పైర్. ఎస్ సో ప్రతి పేరెంట్స్ కల్చర్ సైడ్ ఎంకరేజ్ చేయాల్సిందిగా, అంటే ఎస్పెషల్లీ ఆర్ట్స్ వాటి మీద ప్రతి స్టూడెంట్కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. ఎస్ స్టూడెంట్స్తో పర్ఫార్మెన్స్ ఏ పాటలు చేశారు, ఎక్కడికి చేశారు? నా పేరు స్నేహ రామచంద్ర అండి. నేను వెంపటించిన సత్యం గారు మా రామేశ్వరి గారి శిష్యురాలిని. శ్రీదత్త కృష్ణరావు గారు స్టూడెంట్స్ కూడా పర్ఫామ్ చేశారు. కృష్ణ జన్మ శబ్దం ఇదొక ట్రెడిషనల్ కూచిపూడి శబ్దంలో, మోహన రాగంలో, ఆదిరాగంలో, అలాగే పురంధరదాస వారి సాహిత్యంలో తంబూరి విధానం, అది సింధుపల్లి విధానం ఆదిరాగంలో నా స్టూడెంట్స్ పర్ఫామ్ చేశారు. అలాగే ఇవాళ గురువుగా అవార్డు తీసుకున్న సందర్భంగా నేను కూడా దానికి గౌరవప్రదంగా అష్టపదిని ప్రదర్శించడం జరిగింది. రాధాకృష్ణ రాగమాలిక మీ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ చేయడం మీది? 9 మంది స్టూడెంట్స్ పర్ఫామ్ చేశారు. ఓకే, వాళ్ళు లెజెండరీ చేతి మీదుగా అవార్డు మీతో పాటు అందరూ అందుకోవడం యాజ్ ఎ గురుగా మీకు ఎలా అనిపించింది? ఇది చాలా అంటే సంతోషకరమైన సందర్భం అండి. ఎందుకంటే ఇది మేము 45 ఏళ్ల తర్వాత మాకు ఈ అవార్డు తీసుకోవడం, నాతో పాటు నా శిష్యులు ఇవాళ నాతో ఇంత తొందరగా అంటే వాళ్ళు ఈ స్థాయికి రావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పటివరకు మీరు ఎంతమంది శిష్యుల్ని తయారు చేశారు? 100 మంది పైగా ఉంది. ఓకే, డ్యాన్స్ డే సందర్భంగా కూచిపూడి ఈరోజు డ్యాన్స్ డే సందర్భంగా సొసైటీకి వీళ్ళ పేరెంట్స్కి, స్టూడెంట్స్ పేరెంట్స్కి ఏమైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారా? మనం ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మర్చిపోకుండా ఒక కట్టుబాట్లు వాటికి అన్నిటికీ కూడా మనము డిసిప్లిన్లో ముందుకు వెళ్ళాలి. జనరేషన్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ కళలన్నింటినీ కూడా ప్రోత్సహించాలి. సో అలా ప్రోత్సహిస్తున్న ప్రతి తల్లిదండ్రులకు కూడా నా పేరున నమస్కారాలు. మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏం పేరుతో నడిపిస్తున్నారు? శ్రీదత్త కూచిపూడి అకాడమీ, తెలంగాణ స్టేట్ లెప్రా సొసైటీ బ్రాండ్ అంబాసిడర్గా నేను గత 4-5 ఏళ్ళుగా పొజిషన్లో నేను సేవలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక కళాకారునిగా నా వంతు సాయం ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ చేయడం, వేరే మనకి చాలా ప్లేసెస్లో మనకి రీచ్ అవ్వలేని ప్లేసెస్లో కూడా వాటిని ప్రచారం చేయడం, సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం, అవేర్నెస్ పెంచడం ఇవన్నీ చేస్తూ ఉండడం జరిగింది. ఈ కళ అందుకు కూడా దానికి సహాయపడుతున్నందుకు నేను ఆ భగవంతుడికి పెద్దవాళ్ళకి గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పేరు శివరాజ్ చుక్క. నేను కూచిపూడి నృత్య కళాకారుణ్ణి, కూచిపూడి నాట్యాచారుణ్ణి. సో విక్రమ్ గారు చేస్తున్నటువంటి డాన్స్ ఇండియా అనే కార్యక్రమం చాలా చాలా పెద్ద ఎత్తున చేశారు. ఈ రోజున కార్యక్రమం అందరికీ కూడా ఆయన సత్కరించుకోవడం, అలాగే కళాత్మకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన డాన్స్ ఇండియా పేరు చేత. ఇకపోతే గురించి చెప్పాలంటే నేను గురువు డాక్టర్ శ్రీ వెంపటిచిన సత్యం మాస్టర్ గారి స్టూడెంట్ని కూచిపూడి నాట్యంలో.
నేను కూచిపూడి నేషనల్ స్కాలర్ అవార్డ్ని ఫ్రమ్ ఢిల్లీ. అండ్ ఇది కాకుండా నేను ఒక సెంట్రల్ స్కూల్లో డాన్స్ మాస్టర్గా కూడా వర్క్ చేస్తున్నాను. దీంతో పాటు నర్తనం అన్న ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని ఎంతోమంది చిన్నారులకి నాట్యాన్ని నేర్పిస్తున్నాను. ఇవి కాకుండా మా నర్తనం ఆర్గనైజేషన్ ద్వారా పేద పిల్లలకి కూచిపూడి నాట్యాన్ని ఉచితంగా అందిస్తున్నాను. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి అకాడమీ నడుపుతున్నారు సార్? నేను నాట్యరంగంలో దాదాపు నా చిన్నతనంలోనే నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. అంటే దాదాపు నేను ఎప్పుడైతే 5th స్టాండర్డ్లో ఉన్నాను, 5th స్టాండర్డ్ టు నేను 10th స్టాండర్డ్ వరకు నేర్చుకున్నాను స్టూడెంట్గా. 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచే డాన్స్ మాస్టర్గా డాన్స్ క్లాసెస్ని హైదరాబాద్ మహానగరంలో నేర్పించడం జరిగింది. చాలామందికి వాటి పేర్లు అనేది నాకు పెద్దగా తెలియదు. చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నేర్పించాను. ఇప్పుడు వాళ్ళందరూ కూడా డాన్సర్గా చాలా ఐ హావ్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా అండి. ఆల్ ద కూచిపూడి బాగా గుర్తింపోయిన అవార్డ్స్ ఏమైనా తీసుకున్నారా సార్? ఎస్ సార్, నేను నేషనల్ స్కాలర్ ఒకటి తీసుకున్నానండి. ఇది కాకుండా సిలికాన్ ఆంధ్ర నుంచి నేను 2 సార్లు గిన్నీస్ అవార్డు తీసుకోవడం జరిగింది. సూపర్ సార్. ఏ సంవత్సరం సార్ గిన్నీస్ రికార్డ్? 2002లో చేశారు ఆయన. దాని తర్వాత 2004లో